అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ మహాశివరాత్రి. నిన్న శివరాత్రి అయినందువల్ల మేము కొంచెం టెంపుల్ పోయి ఉండమే, అందుకే వీడియో ఎడిట్ చేసేంత టైం లేక నిన్న వీడియో పెట్టలేదు. అందరూ అట్లా ఏం అనుకోకండి, ఈ రోజు వీడియో అసలు సూపర్ హిట్ ఉంటుంది. అయితే ముచ్చటేంటంటుల్లా, మన రాజక్క మనవని పార్ట్ 7 సిరీస్ పెళ్లి చూపులు పార్ట్ 7 సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఏ వీడియోకి రానని కామెంట్స్ ఈ వీడియోకి వచ్చినాయి. పార్ట్ 8 చేయండి, చాలా బాగుందని. కానీ ఒక కామెంట్ వచ్చిందిలా, మిన్ను క్యారెక్టర్ నెగిటివ్ అయిపోతుంది అని. నెగిటివ్ అయ్యి ఎందుకు పెట్టామని అంటే ఒక స్టోరీ మనం ముందుకి పోవాలని అంటే అందులో పాజిటివ్ నెగిటివ్ రెండు క్యారెక్టర్స్ ఉంటే మాత్రం ముందరికి పోతుంది. అందుకే మేము దాన్ని నెగిటివ్ గా పెట్టాము. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు. మేము దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నాము. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటేనే అక్కడ స్టోరీ అనేది ముందుకు పోతుంది. రెండు పాజిటివ్ గా రెండు నెగిటివ్ గా ఉన్నా కానీ అక్కడ స్టోరీ ముందుకు పోదు. కాబట్టి మేము ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ పెట్టాము. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము. అయితే అలా రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 8 సిరీస్ లో ఏమైతే చూడండి, ఇదైతే మస్తు ఫన్ ఉంటది, చూసేయండి. ఎల్లి ఓ ఎల్లి ఉన్నవానే, అగో ఏందే రాజు ఎప్పటికీ ఎల్లి 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 అని వరుకుంటూ వచ్చేదాన్ని. ఇయ్యాలేందే నోరు మొత్తం ఎల్లి ఓ ఎల్లి అని పిలుచుకుంటా. ఏమైంది గట్లని పెట్టిన ముఖం? పొద్దుగాలైనా గొడవను చూడలేదా అని ఆ చేతపడి ఎవడు చేసిండో మరి ఒక్కసారి అల్లు పట్టించుకుని వద్దాంపా. నాకంతా ఇంట్లో మంచిగా అనిపించలేదు. ఆ పోరొచ్చినప్పటి నుండి ఏదేదో అవుతుంది ఇంటికి, అసలు పోయేద్దాంపా. నేను అదే అనుకుంటాననే రాజు, పోయేద్దాంపా. పోయి ఇక భారతి దగ్గర ఇట్లా అల్లు పట్టించుకుని వద్దాంపా. మరి ఎవరు పెట్టిరు, ఎందుకు పెట్టిరు, ఏంది కథ, మరి ఏంది విరుగుడు ఏంది అని చూసుకొచ్చుకున్నాపా. వెళ్ళి అసలు నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. అంత ఏం మంచిగా అనిపిస్తలేదు, అంత మనసులో పడతలేదు. నా మనవడు ఊకే నన్ను తిడతాండు, పోరన్నీ చెప్తాను నా గురించి. నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. వెళ్ళి నేను అసలు ఉండలేకపోతాను ఇంట్లో. మళ్ళీ దానికి తోడు ఎవడో చేతబడి వేసిండు. నా ఇల్లును ముంచుదాం అనుకుంటారే. వెళ్ళి నాకు అసలు మస్తు బాధ అవుతుంది. నైట్ అంతా ఏడ్చుకుంటారు ఉన్న, పొద్దున్న లేసారు కదా అయింది. నాకు అసలు మనసులో పడతలేదే. ఇక ఏం చేద్దాం, గట్లనే ఉంటది. ఇక కొడుకుకి కోడలు వచ్చినట్టు ఇప్పుడు నీ మనవనికి మనవరాలు వచ్చింది. ఇక వాడు ఉంటాడా అని ఈనాడే ఎవడైనా పెళ్ళని చెప్పిన మాటని వింటాడే. నువ్వు గట్ల అనుకుంటే ఎట్లనే గుండె ధైర్యం చేసుకొని ఉండాలి. వాళ్ళ కాలను పాలన చూసుకుంటూ ఉండాలి. మేము లేవా అని ఎందుకు గట్ల ఎడతావు నువ్వు? నేను వాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నానే. వెళ్ళి వాడేమో నన్ను ఇప్పుడు చీచా అంటాడు, విసిగించుకుంటాడు, తిడతాడు. నాకు అది మస్తు బాధ అవుతుంది. మీరున్నారని ధైర్యంతోనే అటో ఇటో బతుకుతానా, కానీ లేకపోతే నేను ఉండేందుకే పోయి అందుకే గట్లా అనగే రాజు. ఏం కత్తి గాలి పట్టించుకద్దాం పన్నాడు. నువ్వు వేడితే నాకు మస్తు ఏడిపోతుంది. ఎప్పుడు అందరినీ తిట్టుకుంటా వరుకుంటుంటే నువ్వు ఇట్లా ఏడితే ఏమన్నట్టే పన్నాడు. పోదాంపా. సరేనే వెళ్ళి అగో రాజకు నెల కత్తారు కదా, అల్లు పట్టించుకోవడానికి కత్తారు కావచ్చు. ఎందుకంటే నిన్ను ఇలా పొద్దున అల్లా ఇంటి ముందర ఎవడు మంటాలు వేసిపోయింది కదా, మరి చూద్దాం. రాండి రాజక్క కూర్చోండి. అయ్యో రాజక్క గట్ల పెడితే ముఖం అంటే ఏమైంది? ఎందుకు అట్లా ఇగ్గుకపోయినావు? ఎందుకు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలనే భారతి. నా ఇంట్లో అస్సలకే మంచిగా ఉండలేదు. ఆ మనవరాల మిన్నొచ్చినప్పటి నుండి ఇంట్లో లొల్లిలు అవుతాను. నా మనవానికి నాకు లొల్లిలు పెట్టించింది. నా మనవని నాతో మాట్లాడనీయకుండా చేసింది. వాడు ఏమన్నా అంటే మీ ఇద్దరి మధ్యలో నేను చెప్తా అంటే అంత నాకు ఆగమాగం ఉన్నదే. మళ్ళీ ఎవడో పొద్దున మంత్రాలు వేసిపోయిండే ఎవడో, నాకు అర్థమైతలేదే. అవునే భారత వచ్చి కదా ఏడో పట్టింది. అది ఏడుతా అంటే నాకు గుండె తరకపోతుంది. ఎందుకంటే ఎప్పుడు రాజీ ఎవరినో ఒక తిడుతూనే ఉంటుంది, మంచిగా గలగల అని మాట్లాడుతుంది, నవ్వుతూనే ఉంటుంది. అది ఏడుతా అంటే నాకైతే అసలు కుండబుడ్డి కాలేదే ఇంట్లో, అందుకే వచ్చేసినామే. అవును రాజక్క, మంచిగా ఉంటే మందు కళ్ళు ఓర్తలేవు. నువ్వు గట్లా ఉండకు రాజక్క, నాకంత ఎట్లా అనిపిస్తుంది. ఎప్పుడు గలగల మాట్లాడు, నువ్వు గట్లుంటే ఎట్లా రాజక్క? ఏమో తీయ పోరి, నా బతికే ఇట్లా అయింది. ఆ పోరి చేసుకుంటా పోరి మంచిగా ఉంటే నా మనవని నన్ను కూడా వాపింది. గాల్లో అయితే పట్టే గదేవాడు మంతాలేసిన చూద్దాం. రాజక్క ఈ అల్లు పడదామా? ఆ పట్టే పోరి పట్టు. రాజక్కలు ఇంట్లో మంత్రాలేసి పోయిర్రు. ఇంటి ముందర ముగ్గేసి కోడిగుడ్డు నిమ్మకాయ అన్ని పెట్టి పోయిర్రు. మరి ఊరోడా బయటోడా? ఊరోడైతే నా దిక్కే ఉండు, బయటోడైతే రాజక్క తిరుగు. అగో నీ దిక్కే ఉన్నదేందే భారతి అంటే మనూరోడే. రాజక్కలు ఇంటి ముందట మంత్రాలు వేసిపోయారు. మనూరోడా పక్కూరోడా? మనూరోడా అయితేనేమో రాజక్క దిక్కు తిరుగుడు, పక్కూరోడా అయితేనేమో నా దిక్కే ఉండు. మనూరోడే రాజక్క, ఈ మంత్రాలను వేసింది మనూరోడే. గదేనే భారతి, మనూరులో పడే మరి అడుగుతా. రాజక్కలు ఇంటి ముందట మంత్రాలు వేసిపోయిన వాళ్ళు మరి పక్కింటోళ్ళ ఎదిరింటోళ్ళ ఎక్కడోళ్ళు? పక్కింటోళ్ళు దగ్గరోళ్ళ దూరమోళ్ళ? దగ్గరోళ్ళు అయితేనేమో నా దిక్కు తిరుగు, దూరమోళ్ళు అయితేనేమో రాజక్క దిక్కు తిరుగు. ఓ రాజక్క, నీకు దగ్గరోళ్ళే నీకు మంత్రాలు వేసింది. మరి ఎట్లనే నాకు దగ్గరోళ్ళు అంటే ఎవరున్నారే? నా పాలల్లా మరి ఏమిటోళ్ళు?
కాదే భారతి గట్టు తిరిగింది అంటే ఎవరైనా అర్థం చేసుకోన్నా ఇప్పుడు. ఇక చెప్పిరు కదా దగ్గరోళ్ళని రాజక్కను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అందరిని నమ్మద్దు, అందరికి అన్ని చెప్పుకోవద్దు రాజక్క. యా ఇది అల్లు చెప్పలేకపోతాంది మరి ఇంట్లో పాలల్లా అని నువ్వే అటో ఇటో అన్ను కనిపెట్టుకుంటుంటా అంటే నీకే తెలుస్తుంది రాజక్క. వాళ్ళకి ఏం రోగం గాయగత్ర పుట్టిందనే నన్ను గిట్ల చేస్తారు, నన్ను గింత కష్టాలు పెడతారు. నేను వాళ్ళకి ఏం అన్యాయం చేసి నేను ఎప్పుడు నవ్వుకుంటానే మాట్లాడతాను కాదే భారతి, ఎందుకే నన్ను ఇట్లా ఆడుకుంటారు నాతోని. ఇక ఏం చేస్తాం రాజక్క, మందికి మంచిగా ఉంటే నచ్చది. మనమే కొంచెం ఇక చూసుకుంటే కనిపెట్టుకుంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళని ఉండాలి. కానీ ఇప్పుడు అనుకున్నంత మాత్రం ఏం కాదు. ఇంత పోయి బుక్కడంత తినిపో రాజక్క. ఎందుకంతా నీరసంగా అవుతానో, ఎందుకు అట్లుంటానో మేము లేవా రాజక్క నీకు? నేను అదే చెప్తానే భారతి, దానికి అది ఇంటలేదు. అదంతా గట్లనే ముఖం వేసుకొని ఆడాలేసుకొని ఉంటుంది. నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇక కనిపెడదామని చెప్పినా కానీ అది గట్లనే ఉంటుంది. ఇక నన్ను ఏం చేయమంటే ఇన్ని రోజులు కిలకిలా నుండి నేను ఒక్కసారి ఇట్లా అయిందంటే నాకు అంత మనసులో పడతలేదు, ఇంట్లో ఏ ఉండబుద్ధి అయితే లేదు. అందుకే మీ దగ్గర చూక కూర్చుంటాను. ఏం చేయమంటారే నన్ను? అయ్యో రాజక్క మేము లేవా, ఎందుకు అట్లా చేస్తాను? పోయి బుక్కడంతా తినిపో రాజక్క పో. ఇక పోతాను భారతి, మరి ఇంటికి పోతాను. సరేనా భారతి, ఇక పోయేస్తాం. సరే వెళ్ళక్క రాజక్క, పోయిరా పోరి. సీను రారా. అబ్బో ఈ దొంగ ముఖం దచ్చింది కదా ముసలిది. ఇక ఈయనకేం చెప్తుందో ఈడేం మారుతాడో చూస్తా, నేను కూడా ఇంటా. చెప్పే నానమ్మ, ఏందే ఏమైందే? బిడ్డగా మంత్రాలు వేసింది మన ఇంట్లో లేనట్రా, మన పాలల్లో మన ఇంట్లో అని అంటుర్రా. ఓ అవునానే, నీకెవరు చెప్పిర్రే? ఇక నేను ఇప్పుడే పోయి ఇక భారత్ కాడికి పోయి అల్లు పట్టించుకొస్తే ఆ ఊరోళ్ళ బయటోళ్ళ అంటే ఊరోళ్ళు అన్నారు, మరి దగ్గరోళ్ళ దూరమోళ్ళ అంటే దగ్గరోళ్ళు అన్నారు, ఇంటోళ్ళ బయటోళ్ళ అంటే ఇంటోళ్ళ అన్నారా. మన పాలొల్లే కావచ్చురా, ఎవర్రా మనకి వేసింది? ఎవరు వేసి ఉంటారు? నువ్వే వేసి ఉన్నావు కావచ్చు మమ్మల్ని విడగొట్టడానికి, ఎవరికి తెలుసు? మిన్ను గట్లనేనా మా నానమ్మతో మాట్లాడితే? ఆమె ఎంత మంచిగా చెప్తాది, నువ్వు ఎందుకు గట్ల ఉరుతాను? మీ ఇద్దరు నా వల్ల లొల్లి పెట్టుకోకుర్రా సీను. ఎందుకు లొల్లి పెడతాను? అది ఏమన్నది తీరా. అబ్బో నంగనా శేషాలనే తంది నువ్వు. నీ వల్లనే సీన్ నన్ను గిట్లా ఎత్తాండు. నువ్వు ఉండడం వల్లనే మా ఇద్దరికి ఇన్ని లొల్లిళ్ళు అవుతానే ముసల్దానా. మిన్ను అస్సలు మంచిగా ఉండే, నువ్వు బాగా మాట్లాడతాను. నేను ఊకుంటున్న కొద్ది ఎక్కువ మాట్లాడతాను. మా నాన్నమ్మని ఎందుకంటాను నువ్వు? అంటే ఇప్పుడు మీ నాన్నమ్మ ఎక్కువైందా నాకన్నా? అగో ఎక్కువైంది తక్కువైంది మిన్ను, మీ ఇద్దరు నాకు ఒకటే. మా నాన్నమ్మ మా అమ్మ నాన్న లేకపోయినా నన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని వేసింది. నువ్వు వచ్చినప్పటి నుండి మా నాన్నమ్మని అట్లా అంటాను ఇట్లా అంటాను. చూసినవా సీను, నువ్వు మీ నాన్నమ్మ వల్ల నన్ను తిడతాను ఇంత ఘోరంగా. నేను పోతాను ఇక. పో, ఏమని చెప్తాను పో. సీనయ్య ఎందుకురా అంతగానం లొల్లి పెడతానో? పిల్ల ఎడతాందిరా, నేను పోతాన్నా. పిల్లని కొంచెం ఓదార్చు. నేను ఏమనగాని అసలు నా వల్ల ఇంట్లో బాగా లొల్లిళ్ళు అవుతాను. ఇక నేనేటన్నా పోతే మంచిగుండు. మిన్ను ఇంకొకసారి మా నాన్నమ్మని ఏమనంటే మర్యాద దక్క చెప్తాను. నిన్ను ఇట్లనే ఉంచా, ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటెత్తా. అబ్బా వీడేంది, నేను ఏడితే కరుగుతాడు అనుకుంటే నాన్నే అంటాడు కదా ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, తగ్గాలి కొంచెం. నేనేమన్నా శ్రీను, ఎందుకు శ్రీను నన్ను గట్ల ఎత్తాను? మీ నాన్నమ్మ నువ్వు కలిసి నన్ను గయ్యాడదాన్ని ఎత్తారు, ఊరోళ్ళందరూ నన్ను గయ్యాడదాన్ని అంటారు. నేనేమన్నా శ్రీను నిన్ను? నువ్వేమనుడు కాదు, నువ్వు పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. నీకు రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. నువ్వు ఎట్లా మాట్లాడుతాను? సరే శ్రీను, నేను వెళ్తున్నా. పో, నాకైతే ఇదో పెద్ద రాంభజన అయింది. ఆఫీస్కి పోతానా, డ్యూటీకి పోతా ఆడ ప్రశాంతత లేదు, ఇంటికి తీడ ప్రశాంతత లేదు. నువ్వేమో అన్ని మాటలు అంటానా, మా నాన్నమ్మ నోరు రాగదు. అట్లా ఇట్లా నన్ను చంపురు ఇద్దరు కలిసి. గట్లా అనకు సీను. ఏంది గట్లా అనకు? మరి ఎన్నిసార్లు చెప్పాలి మీకు లొల్లి పెట్టుకోకూరంటే? ఊకే నువ్వే మా నాన్నమ్మ చేయమని చెప్పింది, ఎవరో వేసి రన్నందుకు నువ్వు ఎందుకు గట్లా మాట్లాడతాను? సరే శ్రీను, ఇంకొకసారి ఏమనను. నీ అవ్వ ఇదో లొల్లి అయింది నాకైతే. రోజు ఆడెవడో మంత్రాలు వేసిపోయింది, ఎవడో అన్ని దొరకబట్టి తననే అన్నాలి. బిడ్డ మిన్ను, అగో నువ్వెప్పుడు వచ్చినవే అమ్మా? నేను ఇప్పుడే వచ్చిన బిడ్డ. ఇక ఒక్కదాన్ని ఉండబుద్ధి అయితలేదు, అందుకే చూసిపోదాము అని వచ్చిన బిడ్డ. ఓ అవునానే అమ్మా. ఏరు బిడ్డ, రాజావును పిల్లగాడు కనబడతలే, ఎటు పోయిర్రు? నువ్వైతే లోపల రా అమ్మ, చెప్తా గాని. ఏమైంది బిడ్డ? ఎందుకు అట్లున్నాయి చెప్పు, ఎందుకు అంత కోపంగా ఉన్నాయి చెప్పు, ఏమైంది? ఈడ మనం చెప్పినట్టు ఏది అయితే లేదవ్వా, అంత వాళ్ళకి చెప్పినట్టు అయితే నా ముసలిని చెప్పినట్టే నడుస్తుంది. అంత నన్ను లొల్లి ఎత్తారు. నాకు లొల్లిలు పెట్టి నాకు అసలు ఎప్పుడు విడగొడదామన్నా కానీ నాకు అసలు వచ్చేటట్టే లేదే. నా చేతులకు ఎప్పుడు అధికారం అవుతుంది నా ముసలి ఒక మండ. ఆ రాజీ మొత్తము దాని మనవన్ని చేతిలో పట్టుకొని పిసుకుతుంది. వాడు అసలు నేను చెప్పిన మాటనే వింటలేడు. నిన్న పొద్దున లొల్లి అయితే ఊరోళ్ళని తిట్టినందుకు అందరు నన్ను అజ్జకార్తికి అయ్యాడదని అంటారు.
మొన్న నాటి ముసలిదట పోయాట. ఇక బయట వాళ్ళకి చెప్పిందట అదో ముసలిది, దానికి ఏం పని పాట రాదు, చదువుకోలే మన్ను లేదు మసన లేదు అని చెప్తే ఒక అత వచ్చి నాకు ఇంటికాడ చెప్పింది. అది చెప్పినందుకు నేను అడిగినందుకు ఇంట్లో పొట్టు లొల్లి అవుతుంది, రోజు లొల్లి అవుతుంది. ఇప్పుడు కూడా లొల్లి అయింది. ఇక సీన్ అంటాను కదా, వాడంటాను కదా, వాడు ఆ బక్కబాడక ఏమంటానంటే ఇక నేను మీ ఇద్దరి మధ్యలో నేను ఉండను, ఎటన్నా పోతాను వాడంటాను. నాకు ఏం అర్థమవుతలేదు, మన చేతులకు ఎప్పుడు రావని ఇదంతా. ఏం పుడుతుందట ముసల్దానికి, ఎందుకంటే మధ్యలో వస్తుంది, పెళ్ళైన వాళ్ళకి దూరం ఉంటేందట ముసల్ది. అంత పెత్తనం జలాయించడానికి ఎట్లుంటుంది చెప్పు. ఇగో బిడ్డ ఒకటే చెప్తాను, మొన్న చెడిపోయేదాన్ని నేను తీసుకొచ్చిన. వాడు ఒక పోషి మనకి పైసలు ఇస్తే వాడు 5 ఎకరాల భూమి ఉన్నదని చెప్పిండు. అదంతా వట్టిదే అని మనకి తెలుసు. ఇక అప్పుడు ఆ ముసలిది అది చూసి ఒప్పుకున్నది. కానీ కొన్ని రోజులు ఆగాలి బిడ్డ, కొన్ని రోజులు ఆగితేనే మనం మెల్లగా సాగించుకోవచ్చు. ఇప్పుడే వచ్చి సీను నా సైడ్ రావన్నంటే సీన్ నీతో రాడు. ఇప్పుడే మెల్లగా. ఇక ఇంకోటి ఏంటంటే బిడ్డ, నేను ఈయన్నే ఉందాము అనుకుంటాను 10 రోజులు. ఈ 10 రోజులలో నేను కూడా చూస్తుంది బిడ్డ. ఆ అమ్మ చూద్దామే, ఖచ్చితంగా చూద్దాం, దాని సంగతి చూద్దాం ఇక మన ఇద్దరం. అగో సుభద్ర, ఎప్పుడు వచ్చినవే? మంచిగా ఉన్నావానే? మంచిగున్న రాజక్క, నువ్వెట్లున్నావు? ఇవరాకనే వచ్చినా, ఇక ఇప్పుడే బుజ్జితో మాట్లాడతానా, నువ్వు వచ్చినావు రాజక్క. అత్తమ్మ మంచిగున్నారా? మంచిగున్నాయ్యా, నువ్వెట్లున్నావు? మంచిగున్నాం అత్తమ్మ. మరి సుభద్ర, ఇంత తింటూపా. ఎప్పుడు వచ్చినావో, ఏ వాళ్ళకి వచ్చినా పోయి తిందాంపా. నేను తినే వచ్చిన రాజక్క, పారి నేను కూడా వస్తాను. ఇక బిడ్డ కాట కొన్ని బట్టలు మడత పెట్టేటున్నాయట, బట్టలను మడత పెట్టి అత్త పారి బయట కూర్చున్నా. సరేనా సుభద్ర, రా మరి పోతాన్నా. చూసినవానే అమ్మ బొడ్డు ఎట్లా మాట్లాడుతావు, నువ్వు వచ్చుడుతోనే అన్ని నంగనా శేషాలు అన్నీ ఎత్తాంది. మంచిగా సుభద్ర మంచిగున్నా అని అడుగుతాంది, కానీ అది నన్ను అట్లా చూసుకుంటలేదా అవ్వా? గదే బిడ్డ, చూసుకుందాం తోలు తిద్దాంగా నాగు. పావే అమ్మ, మళ్ళీ ఏమైనా మాట్లాడుకుంటారు అనుకుంటారు. పోదాంపా. సరే బిడ్డ పోదాం. సీను, ఇగో నేను గీ ఎల్లక్కతోని అలా కొడుకింటి దాకా ఎత్తరా, వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. సరేనా బిడ్డ? సరేనా నాన్నమ్మ, మరి నన్ను దింపమంటావా? అబ్బో, ఈ నల్లి కుట్లోడు వీడు దింపుతా అంటాడు కదా, వీనికి ఏడ పని పాట లేదా, ముసలి పోతా అంటది కదా, పోతేంది. ఎందుకురా బిడ్డ, మాకు ఫ్రీ బస్ అయినాయా, మేము ఇక పోతాం. ఆధార్ కార్డు పట్టుకొని పోయి మళ్ళీ సాయంత్రం వరకు వస్తాను రా. సరేనా నాన్నమ్మ, నా నెంబరు పేపర్లో రాసుకొని ఏమన్నా ఉంటే ఫోన్ చెయ్యే. సరే బిడ్డ, నా దగ్గర ఫోన్ బుక్లు ఉన్నాయి అంతే. నేను పోతాన్నా, మరి లేట్ అవుతుంది, మన బస్ వచ్చే టైం అయింది, పోతాన్నా. సరేనా నానమ్మ. మిన్నవా ఏమన్నా అండుకోరవ్వా, నేను ఏం కూర అండలేదు, అండుకొని తినుర్రి. నువ్వు చెప్తానే తింటావు ఇక. సరే మిన్ను, మంచిగా మాట్లాడమని చెప్పినా, మంచిగా మాట్లాడు. సరే మరి పోయిరా. తిన్నావే రాజీ? తిన్నెళ్ళక ఇంత ఎల్లిపాయ కారం ఉండే అదే వేసుకొని తిన్నా. ఇక వాళ్ళకి కూర వండుకోమని చెప్పిన. ఇక మిన్నోళ్ళ తల్లి వచ్చింది, ఇక ఏమన్నా తెచ్చుకొని కోడిగుడ్లు వండుకుంటారు, మరి ఏమనుకుంటారో వండుకోమని చెప్పొచ్చిందే. అవునా అని, సరే తిప్పపోయేద్దాంపా మనం. మిన్ను, నీకు ఎన్నిసార్లు చెప్పాలి గట్లా మాట్లాడొద్దని. మా నానమ్మ పెద్ద ఆమె, నన్ను పెంచినా నా తల్లిదండ్రులతో సమానం. నువ్వు గట్లా మాట్లాడితే నేను ఊకోను మిన్ను. ఏంది సీను, నువ్వు నా అమ్మ ముందు ఎంత పడితే అంత తిడతానో, ఆమె నువ్వు తిడతానని నన్ను చులకలుగా ఇస్తాంది. మా నానమ్మ ఎప్పుడు గట్లా ఇవ్వడది. సరే తీయాలు, నేను నా బిడ్డకి చెప్పుకుంటానంతి. ఇగో అత్తమ్మ, అయ్యో గిదే కథ అత్తమ్మ, రోజు ఇదే లొల్లి ఇట్లనే మాట్లాడుతుంది. పాప మా నాన్నమ్మ ఏమని అనేది మిన్నే అంటది, మళ్ళీ నాకు చెప్తాను. మా నాన్నమ్మ ఏడుతుంది అత్తమ్మ, నాకు అంత మంచిగా అనిపిస్తలేదు. నీ బిడ్డకు నువ్వు చెప్పుకో. సరే అల్లు, నేను చెప్పుకుంటానంతి. ఏం కూర వండాలి బిడ్డ? సీను, పోయి 1 కిలంతా మటన్ పట్టుకరాపో. పట్టుకత్తా కానీ నువ్వు గిట్లా మాట్లాడద్దు. మిన్ను ఇట్లా మాట్లాడితే నాకు మస్తు బాధ అవుతుంది. మా నాన్నమ్మ పెడతా అంటే నువ్వు ఏది అడుగుతుంది, నేను మా నాన్నమ్మ ఏడానికి రెడీగానే ఉన్నావు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తానో చెప్పు. మాగజాలు కానీ పోయి కిలా మటన్ పట్టుకరాపో. నువ్వు మారవేగా జీతాల్లో వచ్చి. అల్లుడు కోపం గద్దల్లుడు, అది చిన్న పిల్ల, గట్లనే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు మనమే మార్చుకోవాలి అల్లుడు. ఏందత్తమ్మ చిన్నపిల్ల అంటాను. ఎంత ఓపిక పడతా అంటే అంత ఓపిక నశించినట్టు చేస్తాంది. కానీ పోతాను, మీరు ఏమైనా చేసుకోరు, పట్టుక తాగురు మటను. గట్లనే అనాల బిడ్డ, గట్లనే అనుకుంటా ఇష్టపెట్టకుండా చేయాలి, గట్లనే తిట్టాలి, గన్ని గట్లనే చేయాలి. చూసినావానే, కానీ చూసినా వాడు ఎట్లా వస్తాడు, ఆ బక్క మొక్కపోడు, ఆ నల్లికుట్లోడు. వాడు గంత గనము అనబట్టే చీచా అని. వాడిని ఎట్లా మారవనో అర్థమైతలేదే అవ్వా. చూద్దాం తీ బిడ్డ, నేను చెప్తాగంతి సంగతి. పైగా మనం మటన్ కూర అనుకుందాం. మస్తు రోజులు అవుతుంది కమ్మగా తిన. ముసలి దండి పెడతాంత నీళ్ళు ఎక్కువ పోతుంది, అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది. నాకు ఏం తినబుద్ధి అవుతలేదు. నువ్వు అన్ని మస్తు రోజులు అయితే గోలెత్తు పావే అవ్వ తిందాం. సరే బిడ్డపా. ఇక ఇయాటి నుండి రోజుకొక చికెను మటను అవన్నీ తెప్పిస్తానే అవ్వ, మంచి కడుపు నిండా తిందాం. సరే కానీ ఆ ముసలిది ఏమన్నదా అని. ఇక అమ్మ ఇప్పుడే చెప్తాను, మనం తిందాము. దానికి ఒక్క ముక్క కాదు, ఒక్క తునుకుంచద్దు. దానికి వెళ్ళిపోయి కారం పెట్టి అన్నం పెట్టానే. గట్లా చేస్తే సీనేమన్నా అంటాడు కావచ్చు బిడ్డ. వాడు ఏమన్నా పట్టించుకోవద్దు, గట్లనే లొల్లి పెట్టాలి. పంచాయతీకి ఇగ్గన్నే. సరే పా బిడ్డ, మరి తిందాం. అబ్బా అమ్మ, మంచిగా ఉన్నది కూర, కమ్మ గండినవే. మస్తు రోజులైతుంది ఇంత మంచిగా తిని. తిను బిడ్డ, మీకోసమే కదా చేసింది. అల్లుడు తిను.
తింటాను అత్తమ్మ తింటాన్న. మంచిగా ఉన్నది అత్తమ్మ కూర. చూసినావా మా అమ్మ ఎంత మంచిగా వండిందో, మీ నాన్నమ్మ అంత నీళ్లు పోసి అంత ఎట్లనో అడ్డుతుంది కూరలు. ఇగో మిన్ను ఇప్పుడు కూడా మా నాన్నమ్మ గురించి అవసరమా? ఎప్పుడు గిట్లనే చేస్తావు మిన్ను? నేను తినన్నా ఇక్కడనే పెట్టి పోవన్నా? అయ్యో అల్లుడు తెలియదు బిడ్డకు తెలియదు వట్టిగా అన్నది కానీ తిను అల్లుడు తిను మంచిగా వండిన తిను. సరే అత్తమ్మ తింటాన్నా. ఏందే నానమ్మ ఇంతసేపు అయింది, ఫోన్ చేద్దామంటే ఫోన్ పట్టుకపోలే. ఆ చిన్న ఫోన్ పట్టుకపోతే ఏంది? నువ్వు నాకు ఫోన్ చేస్తానా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ వేయలేదేందే? అయ్యో బిడ్డ నేనెటు పోయినా ఎల్లక్కతోనే పోయినా కదా, ఇక అందుకే ఫోన్ చేయలేదు. ఇవాళ కొడుకు ఆఫీస్ నుండి వచ్చి మాట్లాడేసరికి లేట్ అయింది, అందుకే ఇప్పుడు వచ్చినావు. తిన్నవానే నానమ్మ మరి? ఇక తినమన్నారు కానీ బిడ్డ మళ్ళా బస్సు పోతుందని తొందర వచ్చినా తినలేదు. మిన్ను నానమ్మకు అన్నం పట్టుకురాపో. సరే పట్టుకత్తా. సుభద్రవ్వ తిన్నారా అన్నము? తిన్నాను రాజక్క తిన్నా, ఇప్పుడే తిన్నావు. ఇట్లా టీవీ చూస్తాను నువ్వు వచ్చినావు. ఇగో తిను కారం అన్నం. అయ్యో ఏమైంది బిడ్డ, ఏం కూర వండుకోలేదా? వండుకోమని చెప్పినా కదా నేను. ఈ చికెన్ మటన్ తెచ్చుకుంటే అయిపోగా బిడ్డ. మిన్ను నేను మటన్ తెచ్చినా కదా, మా నాన్నమ్మకి ఎందుకు కారం అన్నం కలుపుకొచ్చినావు? తీసుకురాపో, మటన్ తీసుకురాపో. ఇంకేడున్నదో అయిపోయింది మొత్తం తినడం తింటివి. ఏయ్ నకరాలు చేయకు. నువ్వు మొత్తం మటన్ అంతా తింటావా? అగో నిన్న బొంద మీద పెట్టుకున్నాను, ఎందుకు అట్లా మాట్లాడతావు? ముగ్గురం కదా తిన్నాము. ఏంద్రా బిడ్డకి ఇది, నేను ఎంతో ఆశ కొద్దీ వచ్చిన, నాకు కనీసం తిండి పెట్టే అంత లేదారా నీ పెళ్ళానికి. నాకు ఈ కారం పువ్వ తీసుకొచ్చింది. మటన్ ముక్కలు లేకపోతే మటన్ షోరు ఉన్నా నేను తింటును కదా, నేను ఎప్పుడు తెచ్చుకుంటారా? మీతో కాకపోతే నేను ఎప్పుడు తింటారా? గంతగనం కాదు కానీ లవ్వ తిన్నది కానీ నాకు పెట్టకుండా ఉంచిర్రు. మా అమ్మ అత్త చాలి ముసలిదాని కళ్ళని మండుతూనే ఉంటాయి. మా అమ్మ నా తోర్వనే ఓర్వది. ఏ మిన్ను ఎక్కువ తక్కువ మాట్లాడకు. మా నాన్నమ్మ కారం పువ్వు పెట్టింది కాక నేను కిలో మటన్ తీసుకొచ్చిన. కిలో మటన్ ఉడుతుందా? నువ్వే దాచిపెట్టుకున్నట్టున్నావు. అల్లుడు గట్ల అంటే ఏంది అల్లుడు? నేను గట్టిగా దగ్గర కండినా కదా, అందుకే అయిపోయింది అల్లుడు. రాజక్క ఈ ఒక్కసారికి తినరా రాజక్క, రేపు పొద్దునేమన్నా వండుతా గానీ. ఓ అత్తమ్మ నువ్వేందుకు గట్ల మాట్లాడతాను? మా నాన్నమ్మ గట్ల ఎత్తనే నువ్వుకొని ఇంట్లోకి బయటికి పంపిస్తే ఇద్దరిని. ఏంద్రా సీనిది, నా ఇంట్లో ఈ ఇంట్లో నాకు విలువ కూడా లేకుండా అయింది కదా. అది 5 కోట్ల ఆస్తి తీసుకొచ్చిందని చెప్పి అది అవతలేదు ఏమవుతలేదు. నన్ను ఇంతగానం చేస్తారు కదా, నేను పోయి వస్తే కనీసం తిండి పెట్టే అంత దిక్కేలేదు కదరా సీనా. ఇగో గీ ముసలిది గిట్లనే చేస్తుంది అబ్బా, ఊకే గిట్లనే ఎడుతుంది, బెదిరిస్తుంది, వానితో నన్ను తిట్టిపిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. వాడు బక్కోడేమో ఊకే నన్ను తిడుతా అంటాడు. దానివల్ల ముసలిదాని వల్ల గట్లా మాట్లాడద్దు. పెద్దోళ్ళకి మంచిగా మర్యాద ఇవ్వాలి. గీ ముసలిదానికి మర్యాద ఏంది? ఇడ బాపే ముసలిదానికి అద్దే అద్దు, ఆ మర్యాద అద్దే ఏమద్దు. ఆ కారం బువ్వ తింటేంది, మటన్ తింటేనే ఉంటుందా? మిన్ను ఇంట్లోకెళ్ళి నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. నువ్వు బయటికి నడువు నువ్వు బయటికి నడువు. ఎందుకు రసీను నా వల్ల నొల్లి పెట్టుకుంటాను, నేనే బయటికి పోతానది. ఆగే నానమ్మ నువ్వు పెట్టుకోతావు. ఈ అప్పుడే నేను బయటికి పంపిద్దామన్నా, నువ్వే ఉంచుకున్నావు. ఇప్పుడు గింతగానని చెప్తాంది. ఎందుకు ఎట్టుపోతావు చెప్పు? నేనుగా ఎల్లక్క దగ్గర పోయిందంటే ఏమైనా కూర అంటే అడకచ్చుకొని తింటారా? నాకు ఈ కారం అన్నం కడుపులో మండుతాంది, పొద్దున్నే తిన్నా నేను. మిన్ను ఇంకొకసారి నువ్వు గిట్లా చేసేదంటే మర్యాద దక్కది. ఇంట్లోకెళ్ళి బయటికి పంపిస్తా. ఉండనే నేను. అగో ఆ ముసలి చూసిన ఇప్పుడు కారం అన్నం అది అని చెప్పి ఆ ఎల్లక్క దగ్గర పోతుంది. ఆ ముసలిది ఏం చెప్తుంది? 100 మందికి చెప్తుంది. అంత నా ఇజ్జత్ మొత్తం తిత్తారు. అవి గిట్లనే గినాలి కుట్టడు ఇట్లనే చేస్తాడు. ఆ ముసలిది అట్లా చేస్తుంది. నన్ను ఏం చేయమంటావే? అల్లుడు నా బిడ్డకు చెప్పుకుంటా గంతి నేను. ఎప్పుడు చెప్తావు నీ బిడ్డకి? ఎప్పుడు చెప్తావు? నేను చెప్తాను. ఇంకొకసారి కనుక నాకు తెచ్చకపోతే ఇంట్లోకెళ్ళి బయటికి పంపిస్తా. నేను ఉంచుకొని ఇంట్లో. మళ్ళీ ఏమైంది రాజీ? మళ్ళీ ఎందుకు ఏడ్చుకుంటా? ఏమైందే? అయ్యో ఏమైంది రాజక్క, ఎందుకు గట్లున్నావు? మళ్ళీ ఏమైంది? ఇగో వాళ్ళు కిలంత మటన్ తెచ్చుకున్నారు, వండుకున్నారు. ఆ సుభద్ర ఉన్ను నా మనవరాలు నాకు ఒక్క ముక్క ఉడించకుండా తిన్నరే. ఇక ఇప్పుడు నాకు అన్నం పెట్టు అంటే కారం అన్నం తెచ్చిస్తాండే. నాకు మన మనవడు తిట్టిండే, అదేమో ఈ ముసలానికి ఇది పెట్టుడు అది పెట్టుడు ఎక్కువ తక్కువ అంటాందే. నేనేం చెయ్యన్నే? ఇగో రాజక్క నీకు ఒకటే చెప్తాను, ఆ సుభద్రను ఉన్న పోరు ఇంట్లోకెళ్ళి బయటికి పంపి. ఇవన్నీ ఒప్పుకుంటే, ఇవన్నీ తగ్గిస్తాను ఒప్పుకుంటేనే నువ్వు ఇంట్లోకి రాని. ఎందుకంటే ఆస్తంతా నీ పేరు మీద నీ మనవాడు నువ్వు చెప్పినట్టే వింటాడు కాబట్టి ఇదంతా ఇరిగంతే. అబ్బా ఇల్లేమో వింటారు కదా. ఓహో రాజక్క కుక్క తునుక గుడించకుండా తిన్నందుకు ఇదికొచ్చి ఫిర్యాదు అవుతుందా? పోయి ఆ పోరి చెప్తావు. నేను గట్లనే అంటావా అని గదే చెప్తా. నాకు ఈ ఏడ్చుడేందో తూడ్చుడేందో నాకు అర్థమవుతుంది. ఇంట్లోకెళ్ళి బయటికి పంపిస్తా పోరును నా సుభద్రని. నా మాట చెప్పినట్టు ఇంటనే నేను చేస్తా, లేకపోతే లేదు. దానికి 5 కోట్ల ఆస్తున్నది అనేది, మరి ఆస్తి ఎక్కడున్నది కనుక్కుంటా. అన్నీ ఎత్తనే నేను ఇక. గట్లనే ఆ పోరికి గట్లయితే మంచిగా ఉంటుంది. నిన్ను ఉన్నవారా? ఉన్నదా సరుపక్క? ఏమైంది? దా తిన్నావా? ఇటు కూసో. ఇక ఇప్పుడు కూర్చునే అంత లేదు కానీ ఇగో నేను ఇప్పుడే ఇళ్ళకొల్లి ఇంటి దిక్కు పోతాంటే మీ అమ్మమ్మ ఉండి ఆ రాజా ఉండి నాకు ఒక్క తునక కూడా ఉంచకుండా మొత్తం తిన్నారు. నన్ను కారం అన్నం తినమన్నారు. ఇట్లా వేసిరు అట్లా వేసిరు అన్ని మాట్లాడుతుంది. వాళ్ళేమో ఇంట్లోకి వెళ్ళగొట్టు అంటారు. ఇక ఏమవుతుందో ఏమోరా. నీకు 5 కోట్ల ఆస్తున్నదట కదరా. ఆస్తి గురించి ఆట మొత్తము చూసుకొచ్చుకుంటారట. ఎందుకంటే ముసలిదాని పేరు మీద ఆస్తున్నాయి కాబట్టి ఎక్కువ తక్కువ అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడతాము. నాకు ఒక్క ముక్క పెట్టకుండా మొత్తం తిన్నారని ఫిర్యాదు అవుతుంది రాడా.
గదే ఇక నువ్వు మంచిదాను అయ్యి నీకు చెప్పిపోదామని వచ్చిండ్రా. ఓ అవునా అక్క, గట్లేం లేదక్క. పావు కిలో కూర తీసుకొచ్చిన మా అల్లుడు తీసుకురమ్మంటే ఇక ముసలిదానికి ఏడుంచేది. సరే అక్క, సరే మేము చూసుకుంటాం కానీ పో అక్క. ఓ అమ్మ, గా ఆస్తి గిట్ల అంతా చూస్తే మనకు ఆస్తి లేదని మనం అంత నాటక వాడని తెలిస్తే ఎట్లనే 5 కోట్లు ఎక్కడదే, మన దగ్గర సూపర్ సున్నా కూడా లేదు కాదే. అబ్బో ఈ పిల్ల దగ్గర అసలు ఏం ఆస్తి లేదట. పోయి రాజక్క కన్నా చెప్పాలి. అబ్బో రాజక్క చెప్తే రాజక్క నన్నదంతది. ఎల్లక్క కన్నా ఎవరికన్నా చెప్పాలి. ఇక మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ముందుకు పోయి మన ఛానల్ గ్రోత్ ఉంటుంది. రేపు ఇంకొక పాటలో వెళ్దాము. ఉంటాను. బాయ్ బాయ్.